అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు ఎల్లవేళలా మనోధైర్యాన్ని వాళ్ళ కుటుంబాలకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేద్దామనేసి వారి కుటుంబాలతో వెళ్ళినటువంటి కుటుంబాలు, అమాయకపు ప్రజలు అదునుగా చూసుకొని ఏదైతే ఈ ఉగ్రవాదుల మూక వారి మీద దాడి చేసి అందరినీ కూడా ఐడెంటిటీ కార్డులు కూడా చూపించమని మరీ చంపారు అంటే ఎంత దారుణమైన చర్య, హేయనీయమైనటువంటి చర్యగా పరిగణిస్తూ ఉన్నాను. మరి ఇలాంటి టెర్రరిస్టులకు తగిన గుణపాఠం, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ త్యాగం వృధా పోదని తెలియజేస్తూ ఉన్నాను. మరి జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి ఎంతో ప్రశాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ని ఆగమాగం చెయ్యనీకి ఈ ఉగ్రవాద మూకలు ఎదురుబడి కాల్పులు చేసి అన్యాయంగా అమాయకమైనటువంటి ప్రజలను చంపినటువంటి పరిస్థితి చాలా దారుణం. మరి మరొకసారి చనిపోయినటువంటి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.